ఎందుకు ఇంత చేత కాకుండా ఇంత దద్దమ్మల్లాగా ఇంత రండల్లాగా ఉంటున్నారో సమాధానం చెప్పాలి. ఉప ముఖ్యమంత్రి కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వెంకటరెడ్డి గారు కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, వీళ్ళందరికి మించి ముఖ్యమంత్రి కూడా ఎందుకు రండల్లాగా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు చేతగాని వాళ్ళగా ప్రవర్తిస్తున్నారు? ఇంకా చంద్రబాబు నాయుడు బూటు నాకే పని ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఎంతకాలం చేస్తారు? ఇది మీ పదవుల కొరకు, మీ పైరవీల కొరకు తెలంగాణకు ద్రోహం చేస్తారా? కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలకు, రైతాంగానికి ద్రోహం చేస్తారా? దేని కొరకు జరుగుతుంది ఇది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు చాలా మాట్లాడినావు. కేసీఆర్ 38 ఒప్పుకుండు, 39 ఒప్పుకుండు, మనకు నష్టం జరిగిపోయింది, రాసిచ్చిండు అని మాట్లాడినావు. ఇవాళ కేఆర్ఎంబి చెప్పిన దాని ప్రకారమే 66, 34 తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా. దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు. కేసీఆర్ ఉన్నంత కాలం 34% పైగా నీళ్లను వాడిండు, 38, 39% నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబి. ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు? లేదు, మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు? ఎందుకు మీ మూతులకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు? మూతులకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు? సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు.